అందరికీ నమస్కారం. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. మన ఛానల్లో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో డిఎస్సి ద్వారా దాదాపు 16,000 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగింది. వాటి తాలూకా మెరిట్ లిస్టులు మరియు సెలక్షన్ లిస్టులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 19వ తేదీన అమరావతిలో జరగాల్సిన సీఎం చేతుల మీదుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఆ కార్యక్రమం ఎందుకు వాయిదా పడింది అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆ కార్యక్రమం వాయిదా పడడానికి ప్రధాన కారణం వర్షాలేనా లేదా ఇంకేమైనా కారణం ఉందా అని అభ్యర్థులు అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెలువడలేదు. వర్షాల కారణంగా సభా ప్రాంగణం మొత్తం నీళ్లతో నిండి అభ్యర్థులు కూర్చోడానికి కూడా వీలు లేకుండా ఉంది. అయితే అసలు కారణం ఇదేనా లేక ఇంకేమైనా ఉందా అని అభ్యర్థులంతా ఆందోళనలో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అభ్యర్థులు కోర్టులో కేసు వేశారు. అయితే ఆ కేసును హైకోర్టు సింగిల్ బెంచ్ వాళ్లు విచారణ చేసి 4 వారాల పాటు వాయిదా వేశారు. దానివల్లనే ఈ కార్యక్రమం వాయిదా వేశారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఆ కేసు వలనే ఈ కార్యక్రమం వాయిదా వేసి ఉంటే మాత్రం ఈ డిఎస్సి సెలక్షన్ ప్రాసెస్ మరలా మొదటికి వచ్చే అవకాశం ఉంది. 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులు వచ్చిన అభ్యర్థులకు వారికి ఇష్టమైన పోస్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చి ఆ తరువాత మిగిలిన వాళ్లకు కాల్ లెటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ జరగడానికి మరో నెల నుంచి 2 నెలలు టైం పట్టే అవకాశం కలదు.